జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 6వ మరియు 7వ డివిజన్లో గట్కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత బంగారు తెలంగాణ సాధకుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ పుట్టినరోజు సందర్భంగా గట్కేసర్ టౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధకుడు తెలంగాణ జాతిపిత చంద్రశేఖరరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి బంగారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి, గట్కేసర్ రైతు సహకార బ్యాంకు మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, డొంకిని భిక్షపతి గౌడ్, బ్యాంకు డైరెక్టర్ ఏసు లక్ష్మారెడ్డి, నాయకులు పన్నాల కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండీ సిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఉద్యమకారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ రోజు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు బెడ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి మరి మాజీ మండలాధ్యక్షుడు గట్కేసర్ మరియు గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాసన్న గారు మరియు ఏపీఎస్ చైర్మన్ భిక్షపతి గౌడ్ గారు మరియు మాజీ వైస్ ఎంపీ ఏజెంట్ కృష్ణమూర్తి గారు, మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారు మరియు అందరూ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంలో పెట్టిన మానీయుడు, మహానుభావుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కేసీఆర్ గారు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ముందు రాబోయే 2-3 సంవత్సరాల్లో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ భారతదేశంలోనే అది ప్రపంచంలోనే హైదరాబాద్ కు ప్రముఖ స్థానం కల్పించి అదేవిధంగా తెలంగాణ అగ్రభాగాన్ని నిలపాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మన గట్కేసర్ ఉమ్మడి మండలం గట్కేసర్ 7వ వార్డు మరియు ఆదిలాబాద్ 6వ వార్డు కెళ్ళి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ బర్త్డే కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా మా గట్కేసర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మున్సిపాలిటీలలో కూడా, సిటీలలో కూడా అన్ని వాడవాడల కేసీఆర్ గారి బర్త్డే బ్రహ్మాండంగా జరుపుకోవడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జరుపుకోవడం జరుగుతుంది। ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు। ముఖ్యంగా రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, మహిళలకు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అలాగే కేసీఆర్ కిట్ కానీ, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి ప్రతి గ్రామానికి కూడా నీళ్లు రావడానికి కారణమైండు। అలాగే మన కాళేశ్వరం ప్రాజెక్టుతో కూడా ప్రతి గ్రామానికి కూడా ఆయకట్టు పెంచి నీళ్లు కూడా వ్యవసాయానికి కూడా ఇవ్వడం జరిగింది। అలాగే మిషన్ భగీరథ ద్వారా కూడా ప్రతి గ్రామానికి కూడా తాగునీరు కూడా ఇవ్వడం జరిగింది। కాబట్టి 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎన్నో మరవరు। కానీ దురదృష్టవశాతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు, వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలు, 420 420 హామీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది। చాలా దురదృష్టం మనకు। ఈ 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అన్ని కష్టాలు అనుభవిస్తారు। రైతులకు కానీ, ప్రజలకు కానీ ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది లేదు, మన ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి రాబోయే కాలంలో మన కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకున్నట్టయితే మనము ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి